హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు ఈ యూట్యూబ్లో మనం కేంద్ర జాబితా అంటే ఏంటి, ఉమ్మడి జాబితా అంటే ఏంటి, రాష్ట్ర జాబితా అంటే ఏంటి, ఇవి ప్రారంభంలో ఎన్ని ఉండేవి, అదే విధంగా చూస్తే మనకి ప్రస్తుతం ఎన్ని నిబంధనలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి విషయం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అలాగైతే ఏంటంటే ఈరోజు మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర జాబితా. ఓకే, కేంద్ర జాబితా అంటే ఏంటంటే కేంద్ర జాబితాలో పాలనా అంశంపై చట్టాలు రూపొందించే అధికారం ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కేంద్ర జాబితా విషయానికి వస్తే ఏంటంటే దీని మీద ఏ విధమైనటువంటి చట్టాలను రూపొందించే అధికారం అయినా సరే అది ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఓకే, తర్వాత చూస్తే కేంద్ర జాబితాలో ప్రారంభంలో 97 అంశాలు ఉండేవి. ప్రారంభంలో కేంద్ర జాబితాలు ఎన్ని ఉండేయంటే 97 అంశాలు ఉండేవి. ఓకే, తర్వాత మనకి అది ఓకే ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 100 అంశాలు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం 100 అంశాలు కేంద్ర జాబితాలో ఉన్నాయన్నమాట. ఈ అంశాలపై చట్టాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కేంద్ర జాబితాలో ఉండేటటువంటి అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందంటే కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఓకే, తర్వాత చూస్తే రాష్ట్ర జాబితా. ఓకే, రాష్ట్ర జాబితా దీని గురించి మాట్లాడుకుందాం. రాష్ట్ర జాబితాలో చేర్చిన పాలనా అంశాలపై శాసనాలను రాష్ట్ర విధానసభ ఆమోదిస్తుంది. ఓకే, తర్వాత రాష్ట్ర జాబితాలో ప్రారంభంలో ఎన్ని ఉండేయంటే 66 ఉండేవి. 66 అంశాలు అనేవి ఉండేవన్నమాట రాష్ట్ర జాబితాలో. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే 61 అంశాలు ఉన్నాయి దీంట్లో. ప్రస్తుతం ఇప్పుడు 61 అంశాలు మాత్రమే ఉన్నాయి. ప్రారంభంలో 66 ఉండేవి, ఇప్పుడేమో 61 మాత్రమే ఉన్నాయి. ఈ జాబితాలో గల అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. ఓకే, అది రాష్ట్ర జాబితా అనమాట. తర్వాత చూస్తే మనకి ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పరిపాలన చేయడానికి అనువుగా కొన్ని పాలనాంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఓకే, ఏంటంటే ఉమ్మడి జాబితా అనే భావనను ఆస్ట్రేలియా నుండి గ్రహించారు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో అడగొచ్చు, ఉమ్మడి జాబితా విషయాన్ని ఏ దేశం నుండి గ్రహించారు అంటే ఆస్ట్రేలియా నుండి గ్రహించారు. ఓకే, ఉమ్మడి జాబితాలో ఏదైనా ఒక అంశంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టాల్లో తేడా ఉన్నట్లయితే ఆ వైవిధ్యం మేరకు కేంద్ర చట్టమే అమల్లో ఉంటుంది. ఓకే, ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి కేంద్ర చట్టమే అమల్లోకి వస్తుంది అనమాట. ఓకే, ఏదన్నా చట్టం రూపొందించినప్పుడు దాంట్లో చిన్న చిన్న తేడాలు ఏదైనా ఉన్నా లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే కేంద్ర చట్టమే అమల్లోకి వస్తుంది అనమాట. కేంద్రం మాటే పై మాట. ఓకే ఓకే తర్వాత చూస్తే ఉమ్మడి జాబితాలో ఇప్పుడు ఏంటంటే 52 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 52 అంశాలు ఉన్నాయి. ఏంటంటే ఇవి ప్రారంభంలో ఎన్ని ఉండేవంటే ఇవి 47 అంశాలు ఉండే. ప్రారంభంలో 47 అంశాలు ఉండే అనమాట. ఓకే, ఈ విధంగా మన కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల గురించి మనం ఈ యూట్యూబ్లో తెలుసుకున్నాం అనమాట. అలాగైతే ఏంటంటే మీరు తప్పకుండా మా ఛానల్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము ఏ యూట్యూబ్ పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి వస్తుంది. తద్వారా మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరేంటంటే ఒక్కసారి యూట్యూబ్ కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్లోకి సబ్స్క్రైబ్ అయిపోతారు. సబ్స్క్రైబ్ అయితే మేము పెట్టే ఏ మెయిల్ ఐడి అయినా సరే, మేము పెట్టే ఏ యూట్యూబ్ అయినా మీ మెయిల్ ఐడికి వస్తుంది. తద్వారా మీ నాలెడ్జ్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.